మా ఏపీలో ఒకడు ఉన్నాడబ్బా, 12,000 పాఠ్యపుస్తకాలు చదివేశాడు, ఎంబీబీఎస్ చదవాలనుకున్నాడు, ఇంజనీర్ చేయాలనుకున్నాడు, టీచర్ కావాలనుకున్నాడు, సైంటిస్ట్ కావాలనుకున్నాడు, పోలీస్ ఆఫీసర్ అవుదామనుకున్నాడు, అన్ని ప్రపంచంలో ఎన్ని ఉంటే అన్నీ కావాలనుకున్నాడు, కానీ టోటల్గా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. అరే బొకడాగా, ఇది ఏపీలో కూడా ఉన్నాడు తెలుసా? ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, సైకో. తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, చూసి చదవడం రాదు, చూసి చెప్పడం రాదు, మాట్లాడడం రాదు. పదలు ఉన్నంతకాలం పరదాలు కట్టుకుని దాక్కుని తిరిగాడు. ఓకేనా? ప్రజల మధ్య రావడానికి బొచ్చు పోసుకున్నాడు. ఓకేనా? అర్థమవుతుందా? నీకురా మరి పిల్ల పీటీఎం బ్యాచ్, అర్థమవుతుందా? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరికి మాట్లాడరా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, కనీసం చూసి చదవ కూడా రాదు. ఏం మాట్లాడుతున్నాడో ఎదురోళ్ళకి అర్థం కాదు, మాకు అర్థం కాదు, ఎవ్వరికి అర్థం కాదు. నత్తిగా మాట్లాడతాడు. పక్కా గంజాయి బ్యాచ్, పక్కా సైకో. ఎవరు అర్థమైందా? అరే బొక్కడగా నిన్నేరా, ప్రతి కుక్క తయారైపోతాం. ఒకసారి మీ వెనకాల ఒకసారి మీ ఈపు చూసుకోండి, ఎందుకంటే ఎవడికి కూడా కనిపించదు. ఒక్కసారి నీ ఈపు చూసుకున్నాం అనుకో, అప్పుడు తెలుస్తుంది మన ఎదురోడు విమర్శించాలా వద్దా అని మీకు తెలుస్తుంది. అర్థమైందా? ఏంటి పుస్తకం చదివాడా? ఆయనకున్న జ్ఞానంలో మీకు ఉందా? ఆయన ఇంగ్లీష్ మొత్తం ఇండియన్లో ఇంచుమించు భారతదేశంలో కొన్ని లాంగ్వేజ్ మాట్లాడతాడు ఆయన, అందరికీ అర్థమయ్యే రీతిగా. తమిళ వచ్చు, కన్నడ వచ్చు, మలయాళం వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. మరి మీ వాడికి వచ్చారా? ఫార్మల్ చదువు అన్నాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్పు పెద్ద బిల్డప్ ఇచ్చాడు కదరా. మరి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు, నచ్చినట్టుగా మాట్లాడుతావు. ఇంటర్వ్యూ మాట్లాడలేడు. మరి వాడిని ఏమంటారు? చెప్పరా? అరే బొకడాగా నిన్ను అడిగి చెప్పు. పనికి మన సన్నాసి.